వారంలో ఈరోజు ఒక ముద్ర తెలుసుకుంటాం, అద్భుతమైన ముద్ర. అది రక్తపోటు ముద్ర. ఏ ముద్ర? రక్తపోటు ముద్ర. ఈ రక్తపోటు ముద్రను మనం ఏం చెప్తామంటే బీపీ ముద్ర అని కూడా అంటాం. అంటే వ్యాన ముద్ర చెప్పాను ఇంతకుముందు నేను. అది అనుకూలంగా ఉంటే అది చేసుకోండి. కొంతమందికి ఇది అనుకూలంగా అనిపించి ఇది బాగా అనిపిస్తే ఇది కూడా చేసుకోవచ్చు. ఇది కూడా లో బీపీ, హై బీపీ రెండింటికి పనికి వస్తుంది. ఓకే, దీన్ని కూడా ఏమంటాం అంటే బీపీ ముద్ర అంటాం. ఈ ముద్ర చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇది మీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్త ప్రవాహాన్ని సరిదిద్దుతుంది అనమాట. రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. రక్త ప్రవాహాన్ని చెప్పాలంటే రక్త ప్రవాహాన్ని సరిచేస్తుంది. ఓకే, సో సమతుల్యం చేస్తుంది. కాబట్టి మీకు అద్భుతమైన ఫలితాలు దొరుకుతాయి. ఇది వెరీ వెరీ పవర్ఫుల్ ముద్ర బీపీకి మాత్రం. సో లో బీపీ ఉన్నా, హై బీపీ ఉన్నా దేనికైనా దీన్ని వాడుకోండి ఖచ్చితంగా. చూడండి ఎలా చేయాలని చెప్తాను. సో హాయిగా కూర్చోవాలి. ఎప్పుడైనా ముద్ర చేసేటప్పుడు చైర్లో కానీ ఎక్కడైనా మీరు కూర్చున్నారంటే హాయిగా కూర్చొని, సో మనం నిటారుగా కూర్చొని ఒక 3 శ్వాసలు దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా వదిలి 2 చేతులు కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ గోర్లు ఉండకూడదు. ఈ యొక్క మనం ముద్ర చేయాలంటే గోర్లు మాత్రం ఖచ్చితంగా కట్ చేసుకొని శుభ్రంగా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ముద్ర ఎలా చేయాలంటే ఇలా ఈ 2 వేలను ఇట్లా మడచాలి. ఓకే, మడిచి ఈ మధ్యలో ఇక్కడ టచ్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఇలా టచ్ చేసుకొని ఈ 3 వేలు ఇట్లా బయటికి పెట్టుకోవాలి. ఇది ముద్ర. ఓకే, అంటే ఈ 2 వేలు ఇక్కడ ప్రెస్ అవుతుంటాయి చూడండి. ఇక్కడ ప్రెస్ అవుతున్నాయంటే ఇక్కడ ఒక ఐబీపీ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఐబీపీ పాయింట్, కిడ్నీ పాయింట్ అనమాట. అక్కడ ప్రెస్ అవుతుంది. చెప్పాలంటే ఆకు ప్రెజర్ ఇక్కడ అయ్యేది, కాకపోతే ఈ ముద్ర ద్వారా ఆకు ప్రెజర్ అవుతుంది అనమాట. అందుకని ఈ ముద్రను మనం అద్భుతంగా డిజైన్ చేశారు. చాలా పవర్ఫుల్ ముద్ర ఇది. ఎవరికైనా బీపీ ఉంటే తక్షణమే తగ్గుతుంది, లో ఉంటే పెరుగుతుంది, హై ఉంటే తగ్గుతుంది. ఓకే, ఈ ముద్ర ఇలా చేసుకొని ఇలా పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో పొద్దున 20 నిమిషాలు, మధ్యాహ్నం 2 నిమిషాలు, సాయంకాలం 20 నిమిషాలు, లేదా ఒకేసారి మనకి ఎక్కువ ఉందనిపిస్తే ఒక పొద్దున్నే 40-30 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి రక్తపోటు ముద్ర. మిత్రులారా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.